రేపు తులసి మొక్క దగ్గర దీపం ఉదయం వెలిగించాలా, సాయంత్రం వెలిగించాలా? దాని ప్రాముఖ్యత ఏమిటి ఈ వీడియోలో చూద్దాము. మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. అయితే ఈ రోజున సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి పూజ చేసి తర్వాత తులసి మొక్కకు ఉసిరి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇది పుణ్యప్రదమైనది. పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని కాబట్టి క్షీరసాగరాన్ని చిలికారు. చిలుకు ద్వాదశి అని యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజునే దామోదర ద్వాదశి, యోగి సర్వ ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీ విష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. క్షీరసాగర మదనములో జన్మించిన తేజోభరితమైన అమృత కలశ హస్తైన సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహమాడుతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారాన్ని బట్టి శ్రీ మహాలక్ష్మికి శ్రీమన్నారాయణునికి వివాహము చేస్తారు. బృందాదేవి శాపం వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ధరించిన మహోత్కమైన రోజే కార్తీక శుద్ధ ద్వాదశి. ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కాశీ క్షేత్రంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడి శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులను లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీ మహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి సాయంత్రం తులసి ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలను చేసి సాలగ్రామ దీపపదనములను చేయుట వల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబారీషుని కథ తెలియజేస్తుంది. భక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబారీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్ఠులతో ఆచరించాడు. కాళింది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల పాడి గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులకు మృష్టాన భోజనం పెట్టించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా దుర్వాస మహాముని ఆ ప్రాంతానికి విచ్చేశాడు. దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబారీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దుర్వాసుడు తను కాలందిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు. నదిలో స్నానం చేస్తూ పారవశ్యంతో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ద్వాదశి గడియలలో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలను సాగించాడు. దుర్వాసుడు నా అతిథి, అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను. ద్వాదశ గడియలలో నేను పారణం చేయకపోతే వ్రతఫలం దక్కదు, విష్ణువు కృప వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం. కాబట్టి ద్వాదశ గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది, అతిథిని గౌరవించినట్లు అవుతుంది. ఒకవేళ అప్పటికి ఆయన ఆగ్రహించి శపిస్తే అది నా
పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణగా శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి ముని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో నది స్నానం ముగించి వచ్చిన దుర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిందని మహాపరాధంగా భావించాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపాద్రికుడై జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. భక్తవస్తులైన శ్రీహరి రాక్షసులకు మృత్యు సూచకమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దుర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దుర్వాసుని వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దుర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని ఆయననే శరణు వేడడం మంచిదని విధాత సూచించాడు. దీంతో విష్ణువు చెంతకు చేరి దుర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి, నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశలతో నన్ను భక్తులు వారు హృదయాలతో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్టలు చెరపబడడం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దుర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవస్త కల్పమేనని చెప్పి శ్రీహరిని ప్రార్థించడం తిరిగి చక్రి విష్ణు సన్నిధికి చేరింది. అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు, ఈరోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు 5 పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించాలి. తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పండ్లు, తాంబూలాలను సమర్పించాలి.